ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ జలశక్తి ఆధ్వర్యంలో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరుపుతామని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలను జలశక్తి శాఖ ఆహ్వానించింది. మరోవైపు బనకచర్లపై చర్చకు రాబోమని లేఖ రాశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. బనకచర్లపై చర్చే అవసరం లేదంటున్నారు. మిగిలిన జల వివాదాలపై చర్చించాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. మరోవైపు మీటింగ్ ఎజెండా బనకచర్లనే అని ఏపీ పెట్టుకుంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ జలశక్తి శాఖ ఆధ్వర్యంలో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరుపుతామని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలను జలశక్తి శాఖ ఆహ్వానించింది. మరోవైపు బనకచర్లపై చర్చకు రాబోమని లేఖ రాశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. బనకచర్లపై చర్చే అవసరం లేదంటున్నారు. ఇక మిగిలిన జల వివాదాలపై చర్చించాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. మరోవైపు మీటింగ్ ఎజెండా బనకచర్లే అని ఏపీ పెట్టుకుంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిశారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ జలశక్తి శాఖ ఆధ్వర్యంలో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరుపుతామని కేంద్రం తెలిపింది. ఇక ఈ చర్చల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రైట్ చక్రి, ఢిల్లీలో ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలతో కలిపి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోతా ఉంది. ఈ ఉభయ రాష్ట్రాల సంబంధించినటువంటి జల వివాదానికి సంబంధించి, అదేవిధంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి ఇద్దరు చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ఏకైక సింగిల్ ఎజెండాగా కూడా చేరుస్తూ ఈ యొక్క లేఖను కేంద్రానికి పంపిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బనకచర్లను పైన చర్చను వ్యతిరేకిస్తూ కూడా తాము ఆ చర్చలో పాల్గొనబోమంటూ కూడా మంత్రి ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగబోయేటటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాతినిధ్యం ఉంటుందా లేదా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు మీద చర్చను ఎజెండాలో నుంచి తొలగిస్తే కనుక తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సమావేశానికి హాజరవుతారా లేదా అనేటటువంటి సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో అటు ఇప్పటికే జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం 2:30 ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ఉండనుంది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వ్యవహరించనున్నారు. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి నీటి కేటాయింపులు, అదేవిధంగా ప్రాజెక్టులకు అనుమతులు, ఆ ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సాయం వంటి అంశాలను కూడా చేరుస్తూ ఎజెండాలో చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క బనకచర్ల ఎజెండాలో చేర్చడం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఆ యొక్క చర్చ అనవసరం, ఇప్పటికే పర్యావరణ అనుమతులు కావచ్చు, సిడబ్ల్యూసి అనుమతులు రాలేదు, మరోవైపు అటు ఈఏసి సంబంధించినటువంటి అనుమతులు కూడా రాలేదు, కాబట్టి ఆ యొక్క చర్చ అనవసరం, అనుచితం అంటూ కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఇవాళ జరగబోయేటటువంటి జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి ఈ యొక్క సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారా లేదా అనేటటువంటి ఉత్కంఠ అయితే ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చక్రి. అయితే రాజు, మరోవైపు బనకచర్లపై చర్చకు రాబోమని లేఖ రాశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. బనకచర్లపై చర్చ అవసరం లేదంటున్నారు. మిగిలిన జల వివాదాలపై చర్చించాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. అయితే ఏపీ వర్షన్ ఏ విధంగా ఉంది?
ఏపీ సింగిల్ ఎజెండాను బనకచెర్ల గోదావరి బనకచెర్లను అనుసంధానం చేసే ప్రాజెక్టుకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే సింగిల్ ఎజెండాగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇతర అంశాలపైన ఏపీ ప్రభుత్వం చర్చించేందుకు కూడా ఇటువంటి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో కూడా ఇరు రాష్ట్రాల ఎజెండాలు భిన్నమైన రీతిలో ఉన్న నేపథ్యంలో కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు బనకచెర్లను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూడా బనకచెర్లకు పైన చర్చకు ఇప్పటికే వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కావచ్చు, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రిని కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వవద్దు అంటూ కూడా కోరిన నేపథ్యంలో అనేక సార్లు కూడా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు సరిగా లేవు, శరవేగంగా పనులు చేపడతా ఉన్నారు, తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతా ఉంది అనేది కూడా వారు లేఖలో పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఆ యొక్క ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ చర్చలో పాల్గొనడం అంటే కూడా ఇటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తలెత్తేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు ఈ యొక్క బనకచెర్ల అంశం మీద చర్చలో పాల్గొనకపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవేళ చివరి నిమిషంలో తెలంగాణ ప్రతిపాదనను ఆమోదిస్తూ కూడా అటు జలశక్తి శాఖ అటు బనకచెర్ల ఎజెండా నుంచి బనకచెర్ల ప్రాజెక్టు మీద చర్చ తొలగిస్తే కనుక తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జలాలు, అదే కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద, అదేవిధంగా గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద నీటి కేటాయింపులు ఇరు రాష్ట్రాలకు సంబంధించి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు గత 10 ఏళ్ల పాటు తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను సరిగా దక్కలేదు అనేటటువంటిది కూడా పదే కేంద్రానికి గుర్తు చేస్తున్న నేపథ్యంలో అయితే ఈ కృష్ణా నది జలాలకు సంబంధించి, అదేవిధంగా గోదావరి నదీ జలాలకు సంబంధించి నీటి కేటాయింపుల పైన కూడా మరోసారి చర్చకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కేవలం బనకచెర్లను మాత్రమే ఆ యొక్క చర్చను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చక్రి రాజు, ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ కానీ ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ జలశక్తి ఆధ్వర్యంలో భేటీ కనుక జరిగితే ఎన్ని గంటలకు భేటీ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాను నిన్న కలిశారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిసేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన కూడా ఇవాళ కేంద్ర మంత్రులను బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 ను మార్పులు చట్ట సవరణ చేయాలని ఒత్తిడి కూడా తెచ్చేందుకు ప్రధానితో కూడా భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. వారితో పాటుగానే పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో బీసీ బిల్లును ఏకగ్రీవంగా అన్ని పార్టీలు ఆమోదించిన నేపథ్యంలో గవర్నర్ పంపడం జరిగింది. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి కూడా ఇప్పటికే పంపిన నేపథ్యంలో ఎటువంటి స్పందన లేదు. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దలను, ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వారికి విన్నవించేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు ఇవాళ 2:30 మధ్యాహ్నం జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ యొక్క సమావేశానికి సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు అంశం చర్చ నుంచి తొలగిస్తే గనక తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం జరగబోయేటటువంటి పివి నరసింహారావు సంస్మరణ సభకు కార్యక్రమానికి సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ యొక్క వేదికను పంచుకునేటటువంటి అవకాశం ఉంది. తెలుగు నేల నుంచి ప్రధాని స్థాయికి ఎదిగినటువంటి పివి నరసింహారావు సంస్మరణ సభలో కూడా ఇరువురు సీఎంలు ఒకే వేదికను పంచుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంగా గోదావరి జలాలను జిల్లాలో అందించేందుకు సీతారామ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గోదావరికి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు పాలేరు వద్ద అండర్ టన్నెల్ గత ఏడాది కూలిపోయింది. దీంతో సాగర్ జలాలు ఖమ్మం జిల్లాలోని పంట పొలాలకు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినప్పటికీ అవకాశం ఉన్న మేర మోటార్లు బిగించి నీళ్లు విడుదల చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు.
గోదావరి జిల్లాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంగా అటు సీతారామ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు ఈ రోజు ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా కూడా వైరా రిజర్వాయర్కి నీరు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రామదాస్ నాయక్ మనతో ఉన్నారు. వారిని అడిగి అంటే ఎలా ఉందనే విషయాన్ని వారి మాటలు జరుగుతుంది. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పటికే ఇప్పుడు నీళ్లు కూడా అంటే గోదావరి జలాలు ఇటు మన ఖమ్మం జిల్లాకు కూడా రావడం మీకు ఎలా అనిపిస్తుంది మీ హయాంలో? మాకు ప్రధానంగా చాలా సంతోషమైన దినం. మా రైతుల ముఖాల్లో నవ్వు కళ చూసిన రోజు. ఇటు గోదావరి నదిని, కృష్ణా నదిని, రెండు నదుల్ని అనుసంధానం చేసి కలిపే అదృష్టం వాళ్ళ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎన్నికల్లో మాట ఇచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మీకు గోదావరి నీళ్లు ఈ వైరా రైతాంగానికి 2 పంటలు పండించే దానికి కష్టపడతానని చెప్పాను. నేను చెప్పిన మాట ప్రకారం దేవుని దేవాల గవర్నమెంట్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున నాకు సహకారం చేశారు. మా భట్టన్న అడగంగానే డబ్బులు 100 కోట్ల రూపాయలు కేటాయించి ఇలా గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని చేసి నిన్న గోదావరి నీళ్ళని రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ కాలంలో వదిలిపెట్టాం. రాజీవ్ లింకాల ద్వారా ఇయ్యాల ఈ సాగరు కాలం నుంచి గోదావరి నీళ్ళని వైరా చెరువులోకి ఇడిచిపెట్టే కార్యక్రమం తీసుకున్నాం. మొత్తం జులూరుపాడు, ఏనుకూరు, వైరాలో 60,000 ఎకరాలకి నీళ్ళిచ్చే కార్యక్రమం తీసుకున్నందుకు ఈ జీవితం ధన్యమైందని అనుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా నాయకత్వానికి 2 చేతులు జోడించిన అవకాశం తెలియజేస్తూ నన్ను ఎమ్మెల్యే చేసిన మా ప్రజానికానికి, మా రైతాంగానికి ఇంకోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలువ దవ్వటానికి భూములు ఇచ్చిన రైతులకి మరోసారి 2 చేతులు జోడించిన నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క ఆనందాన్ని, ఈ యొక్క నీళ్ళని, ఈ కార్యక్రమం ఇదంతా చారిత్రకమైన కార్యక్రమం. మా జీవితాలు రైతాంగం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధపడే కార్యక్రమాలు. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. డబ్బులు వాళ్ళ భూములకు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు కూడా ఈ నెల వచ్చిన నెల అయిపోతాయి. మళ్ళా వాళ్ళకి మార్చి వచ్చే కల్లా మన జూలూరుపాడు రైతాంగానికి, మిగిలిన ఏనుకూరు రైతాంగానికి డిస్ట్రిబ్యూటివ్ కాల ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ప్రధానంగా చెప్పండి, మీరు ఈ ప్రాంతవాసిగా కూడా అంటే ఈ ప్రాంతానికి కృష్ణా డెల్టాకు కూడా నీళ్ళు అందించే అవకాశం లభించింది, అది కూడా ఈ ప్రాంతవాసిగా మీరు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, వాళ్ళ ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నారో, ఆ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతాంగం గురించి నిరంతరం ఆలోచన చేసి రైతుకి ఎంత భారంగా ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ 9,000 కోట్ల రూపాయలు ఒకేసారి మొన్న రైతు భరోసా ఇచ్చి, అలాగే నాణ్యమైన విత్తనాలు, మందులు, ఎరువులు అన్నీ కూడా వాళ్ళకి స్ప్రింక్లర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే పనిముట్లు ఇస్తూ ఈ రైతాంగం కోసం ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రామదాస్ నాయక్ గారి అభ్యర్థన మేరకు మరి నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ సీతారామ ప్రాజెక్టు మీద మొదటి నుంచి కూడా ఓ ఆలోచన ఉన్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఈ ప్రాంత వాసిగా వైరా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉండటం వల్లనే అడిగిన వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం వలన ఇక్కడికి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆనందదాయకం. ఏది ఏమైనప్పటికీ కూడా వైరా ప్రాజెక్టుకు నీళ్లు రావటం వరకు నేను మాజీ సర్పంచ్ వైరాకి, ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి అమితమైన ఆనందంతో మా ప్రాంత రైతాంగం కూడా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ ప్రాంత వాసిగా అదేవిధంగా ఈ ప్రాంతంలో అంటే కృష్ణా డెల్టాను అదేవిధంగా నాగార్జున సాగర్ డెల్టాకు నీళ్లు అందించడం చాలా సంతోషం. ఇది చరిత్రాత్మకమైన ఘట్టం. ఈ ప్రాంతం సస్యశ్యామలం చేసే లక్ష్యంతో అటు మంత్రులు కావచ్చు, ఇటు 2 ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ప్రాజెక్టును అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం ఏదైతే ఇది వైరా నియోజకవర్గం 2 నదులకు కూడా అనుసంధానంగా కూడా ఇక్కడ కలవడం మాత్రం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం. యాక్సిమ్ 4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చారు. దీనిపై ఇస్రో స్పందించింది. ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో శుక్లా సొంతం చేసుకున్న అనుభవం గగన్యాన్ మిషన్ కు ఎంతో కీలకం కానుంది అని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ అభిప్రాయపడ్డారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ను చేపట్టింది. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇది కీలకం కానుంది. ఈ క్రమంలో చేపడుతున్న పరీక్షలు విజయవంతం అవుతున్నాయి.
ఈ గగనయాన్ ప్రాజెక్టు ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. గగనయాన్ యాత్రను 2027లో చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా ఇస్రో చైర్మన్ వి నారాయణ ఇటీవల వెల్లడించారు. Anshu Shukla as our second crew member exiting the spacecraft, and some big smiles, as you said. Shukla as our second crew member exiting the spacecraft, and some big smiles, as you said. India reached యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చారు. దీనిపై ఇస్రో స్పందించింది. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో శుక్ల సొంతం చేసుకున్న అనుభవం గగనయాన్ మిషన్కు ఎంతో కీలకం కానుంది అని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్యం దేశాయ్ అభిప్రాయపడ్డారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో ప్రతిష్టాత్మక గగనయాన్ మిషన్ను చేపట్టింది. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇది కీలకం కానుంది. ఈ క్రమంలో చేపడుతున్న పరీక్షలు విజయవంతం అవుతున్నాయి. ఈ గగనయాన్ ప్రాజెక్టు ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. గగనయాన్ యాత్రను 2027లో చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా ఇస్రో చైర్మన్ వి నారాయణ ఇటీవల వెల్లడించారు. Hungary marked a significant milestone in its space ambitions with